ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్న శాఖది. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి. హ్మ్. ఆయన ముఖ్యమంత్రిగా చాలా పనులుంటాయి. ఆయనను విద్యను ప్రేమిస్తారని మా కాసిం సార్ గూడా ఎప్పుడో జెప్పిండు మొన్న. విద్యను ప్రేమించేటువంటి ముఖ్యమంత్రి అయితే, యెస్. మరి ఇట్లా ఇట్లా ఎందుకు విద్యలో సంక్షోభం వస్తుంది? హ్మ్. డెఫినెట్‌గా ఈ విద్య మీద ఆయనకు సరైనటువంటి దృష్టి లేదు. కాబట్టి ఇయాల ఆకునూరు మురళి అన్న కొంచెం జెప్పి కొంత సవరిస్తాడేమో అనుకుంటే, ఆయన గూడా రేవంత్ బాటలోనే పోతున్నాడు తప్ప, హ్మ్. ఇక్కడ ప్రజా బాటలో ఆయన నడవడం లేదనేటువంటిది చాలా స్పష్టమైంది. ఇప్పటికైనా ఆకునూరు మురళి గారికి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక్కసారి అందరితో చర్చించండి. రైట్. క్షేత్రస్థాయిలోకి పోండి. చనిపోయిన కుటుంబాల దగ్గరికి పొండి. విద్యావేత్తలను సంప్రదించండి. ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించండి. విద్యార్థి సంఘాలను సంప్రదించండి. విద్యావేత్తలను సంప్రదించండి. హరగోపాల్ లాంటి రాజనీతి శాస్త్రంలో చదివినటువంటి వాళ్ళని సంప్రదించండి. చివరికి కోదండరామ్‌తో మీరు చర్చించండి. చర్చించి తెలంగాణకు అవసరమైనటువంటి ఒక విద్యా విధానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో తీసుకురావాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి